వేరంశను చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అప్పల అగ్రహారం పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి విద్యార్థినిపై హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ దగ్గర ఆందోళనకు దిగడంతో హెడ్ మాస్టర్ పరారయ్యాడు. రైట్, ఒక అమానవీయ ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిపై ఓ హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, బలరాం, ఇప్పటికే విద్యార్థులని పలు శ్రీకాకుళం జిల్లాలో పలు స్కూళ్ళల్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వృద్ధాప్యంలో కూడా బాలికల్ని అలరపెట్టడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం అమ్మాయి స్కూల్కి వెళ్ళకపోవడంతో తల్లిదండ్రులు అమ్మాయిని నిలదీశారు. ఎందుకమ్మా గత 7 రోజులుగా నువ్వు స్కూల్కి వెళ్ళటం లేదని అడగటగా అమ్మాయి జరిగిందంతా కూడా చెప్పింది. చెప్పగానే అక్కడే ఉన్న తల్లిదండ్రులు స్థానికులతో కలిపి స్కూల్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టి హెడ్ మాస్టర్ని నిలదీయడానికి వెళ్ళగా వెనుక నుంచి పరారయ్యాడు బలరాం. పరారైన ప్రధానోపాధ్యాయుడు వెనుక నుంచి పరారయ్యడంతో వెంటనే వీళ్ళకి అనుమానం వచ్చి పోలీసులు సంప్రదించగా పోలీసులు ఆయనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఆయన్ని గాలింపు చర్యల్లో ఉన్నారు. రైట్, అంటే ఈ హెడ్ మాస్టర్ వివరాలు ఏంటి? అతనిపై గతంలో ఎప్పుడైనా ఇటువంటి వివాదాలు వచ్చాయా? ఆ విద్యార్థిని కావచ్చు, విద్యార్థిని తల్లిదండ్రులు కావచ్చు, ఏం చెప్తూ ఉన్నారు? అయితే విద్యార్థి తల్లిదండ్రులు బాలిక చిన్నదే కాబట్టి మాట్లాడడానికి నిరాకరించారు. అయితే ఈ హెడ్ మాస్టర్ వృద్ధాప్యంలో ఉండటం, రిటైర్మెంట్ చాలా తక్కువ సమయం ఇంకా ఉండటం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వృద్ధాప్యంలో కూడా బాలిక ఒక 11 ఏళ్ల బాలికపై ఇలాగ లైంగిక దాడి చేయటం, ప్రయత్నం చేయటము, ఇబ్బందులు పెట్టడము, స్థానికంగా ఉంటున్న ఇంకా మిగతా విద్యార్థులకు కూడా ఇదే రీతిగా ఆయన ప్రవర్తించడం కూడా జరుగుతుందని అక్కడ స్థానికులు ఒప్పుతున్నారు బలరాం. అయితే ఎప్పటికైనా సరే పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇటువంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటే కానీ మిగతా యువకులైన ఉపాధ్యాయులు కూడా ఇదే బాట పడితే మేము పిల్లల్ని ఎలా ప్రభుత్వ స్కూల్లో చదివిస్తాము అని చెప్పి అక్కడ బాలిక తల్లిదండ్రులు కూడా వాదిస్తున్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో మొరపెట్టుకుంటున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ గిరీశ్వర్.